ఇక్కడున్న వాళ్ళందరికీ లేక మొత్తం భారతీయ జనతా పార్టీ పెద్దలకు నాయకులందరూ కూడా నామినేటెడ్ పదవులు వచ్చేటువంటి ఒక పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని చెప్పినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక్క విషయం మాత్రం వారు చెప్పలేదు, ఈ పొత్తుల గురించి మాత్రం చెప్పలేదు. పొత్తుల గురించి దీనికి సంబంధించి మరి వృషరాశి నరేంద్ర మోడీ గారికి ఉన్నప్పుడు వారితో పొత్తులనే సాహసానికి ఎవరు రారనేటువంటి ఆలోచన ఉంది. ఏకపక్షంగా మనం విజయం ఉంటుంది. ఏదైనా మన పార్టీ మట్టుకు ఎత్తులు కానీ పై ఎత్తులు కానీ ఏది లేకుండా సామాన్య పొత్తులు భావసారూప్యతమైనటువంటి అవగాహనలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకోక తప్పదు. ఏదేమైనా కూడా ఇటువంటి పంచాంగ శ్రవణాలు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కావాలి. దాని ద్వారా భారతదేశ సంస్కృతి పరంపర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు మన ప్రజలందరికీ కూడా మరొకసారి దాని విశిష్టతను తెలియజేసి అందరికీ నమ్మకం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుందని మనం భావిస్తాం. ఇంతకుముందు వారితో అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు అసలు యుగాల లెక్కెంత, కలియుగం లెక్కెంత, వేలు లక్షల సంవత్సరాలకు సంబంధించి వాళ్ళు క్షణాల్లో చెప్తున్నారు. ఇంత పెద్ద విషయం ప్రపంచంలో ఇక్కడ ఉండదు. ప్రపంచంలో ఉన్న నాసా కేంద్రాలు చంద్రమండలం మీదకి మనిషిని పంపినా కూడా ఒక సంవత్సరానికి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. కానీ మన భారతదేశంలో 365 రోజులే కాదు, 365.789 అని ఒక 7-8 అంకెలు కూడా పెట్టినారు భాస్కరాచార్యుడు. ఇంత నైస్ క్యాలిక్యులేషన్. అసలు నాసాలో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ భాస్కరాచార్యుడు భారతదేశంలో ఎందుకు పుట్టినాడు, మా దేశంలో ఎందుకు పుట్టలేదా అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం ఇది. పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర శ్రీమాత్రే నమః.